ఇక 8వ వారం నామినేషన్స్ అయిపోతాయి ఎక్స్ కంటెస్టెంట్స్ నుంచి. ఇక నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎవరు రీఎంట్రీ ఇచ్చిర్రు, ఎవరు ఎలా జరిగింది అనేసి తప్పకుండా చెప్తాను. వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా లైక్ చేసి చూడండి. ప్లీజ్ లైక్ కొట్టండి. ఉన్నదే 2 నిమిషాల్లో యాక్ట్ చేయను. ఇక భరణి గారు వచ్చినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశారా, అదే దివ్య నిఖిత పోయి గట్టిగా హగ్ చేసుకుంటుంది. కానీ భరణి గారు ఆమెను అస్సలు పట్టుకోరు, వెనక్కి హ్యాండ్స్ పెట్టుకొని ఉంటారు. అసలు ఏమైందో ఆయనకు ఉన్న ఫీలింగ్ ఏదో ఉంది మొత్తానికి, కానీ బయటపడట్లేరు భరణి గారు. ఇక నెక్స్ట్ ఏం జరిగిందంటే తనుజ, ఇక భరణి వచ్చిన ఆనందం అయితే లేదు తనుజకి. ఏదో మూడ్ అవుట్గా మూడ్ ఆఫ్గా ఉంటుంది. ఫేస్లో అయితే ఎలాంటి స్మైల్ లేదు భరణి గారు వచ్చినందుకు. ఇక ఈయన ఎందుకు వచ్చిండా అన్నట్టుందా, లేదంటే నా వల్ల వెళ్ళిపోయిందనే ఒక ఫీలింగ్ ఉందా ఆమెలో, అర్థం కావట్లేదు. కానీ మూడంతా ఆఫ్ అయిపోయినట్టు ఫేస్ అంతా డల్గా పెట్టేస్తుంది. ఇక నెక్స్ట్ ఏమైందంటే భరణి గారు వచ్చి నామినేషన్స్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతారు కదా వీళ్ళు. ఇక బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దివ్య నిఖిత అంటది, ఎవరితోటో చెప్పుద్ది, నాకు కనీసం నాతో కూడా మాట్లాడలేదు, నా వంక కూడా చూడలేదు అనేసి ఫీల్ అవుతుంది దివ్య నిఖిత. ఇక అట్లా వంక చూడలేదు మాట్లాడలేదంటే అక్కడే అర్థం కావాలి కదా వాళ్ళకి. ఇంకా వాళ్ళు చేసిన పని ఏంది, ఆయన ఎందుకు బయటికి వెళ్ళిపోయారు, కనీసం అక్కడన్నా అర్థం అయ్యే ఉంటుంది వీళ్ళకి. బాండ్ల గురించి బాండ్లు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయారు మేబీ అని ఒక థాట్ అనేది వీళ్ళకి రావాలి ఆయన అలా బిహేవ్ చేసినందుకు. మరి వీళ్ళకి ఎందుకు వస్తలేదో అర్థం కాలేదు. ఇక భరణి గారికి అయితే ఇంకా మైండ్లో అవుతుంది, బాండ్లు పెట్టుకోవడం వల్ల వీళ్ళ వల్ల నేను బయటకు వచ్చేసిన, నా గేమ్స్ స్పాయిల్ అయిపోయినాయి అనే ఒక థాట్ అయితే భరణి గారిలో ఉంది అనిపించింది నిన్న ఎంట్రీ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే ఆయన దివ్య గారితో కానీ తనుజ గారితో కానీ ఎక్కువ మాట్లాడలేదు. ఇంకా అక్కడే అర్థమైపోయింది ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అని. ఇక నిన్న నామినేషన్స్ అయిపోతాయి కదా, నామినేషన్స్ వేస్తారు, అయిపోయిన తర్వాత బయటకైతే పోతారు వీళ్ళందరూ ఎక్స్ కంటెస్టెంట్స్. ఇక పోయిన తర్వాత కాసేపటికి మళ్ళీ భరణి గారిని శ్రీజాని ఇద్దరిని మళ్ళీ పిలుస్తారంట హౌస్లకి రీఎంట్రీ కోసం. ఇద్దరిని పిలిచి వీళ్ళిద్దరికైతే ఒక టాస్క్ పెడతారంట. ఇక భరణి సైడ్ ఏమో నిఖిల్ ఇమాన్యుల్ ఆడతారు, శ్రీజ సైడ్ ఏమో డెమన్ పవన్ గౌరవ్ వీళ్ళిద్దరు ఆడతారంట. ఇది గట్టి ఫిజికల్ టాస్క్ అంట మొత్తానికి. ఇక ఫిజికల్ టాస్క్ అయ్యేసరికి మరి మధ్యలో ఇమాన్యుల్ వెళ్ళిపోయిందంట. ఇమాన్యుల్ పోగానే మళ్ళీ రాము ఎంటర్ అయిండు. అంటే నిఖిల్ రాము భరణి కోసం ఆడతారు, ఇక శ్రీజ కోసం డెమన్ పవన్ గౌరవ్ ఆడతారు. ఇక వీళ్ళకి గట్టి ఫిజికల్ టాస్క్ అయ్యిందంట. ఇక భరణి గారు స్విమ్మింగ్ పూల్లో పడడం వల్లనో ఏమో హ్యాండ్కి ఇంజ్యూరీ అవుతుందంట, మామూలు ఇంజ్యూరీ కాదు అది, చాలా అవుతాయి అంట. అందువల్ల ఆయనని ఇంకా చాలా సడన్గా హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వస్తుంది. ఇక అందుకని చెప్పేసి ఇంకా ఆయనైతే మేబీ రీఎంట్రీ ఉండకపోవచ్చు బిగ్ బాస్ సీజన్ 9లో. ఎందుకంటే మేబీ చిన్న ఇంజ్యూరీ అయితే అక్కడే చేసేవాళ్ళు మెడికల్ రూమ్లోకి తీసుకెళ్ళి, కానీ ఆయనది పెద్దదైందంట. అందుకని చెప్పి సడన్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిరు. ఇక కాబట్టి ఇంకా భరణి అయితే 99% అయితే హౌస్లోకి రాకపోవచ్చు. ఇక తర్వాత 2-3 వీక్స్ తర్వాత చెప్పలేం. కానీ ఇప్పుడైతే ఇక భరణి గారు రీఎంట్రీ లేదు. ఇంకా 2-3 వీక్స్ అంటే ఇంకా అయిపోవచ్చింది కదా, ఇంకేమొస్తారు రీఎంట్రీ. ఇక ఇప్పుడైతే శ్రీజ రీఎంట్రీ ఇచ్చిందని అయితే టాక్ వస్తుంది, అంటే అప్డేట్ వచ్చింది మనకైతే. ఇక శ్రీజ రీఎంట్రీ ఎప్పుడుంది, ఈ మిడ్ వీక్ ఉందా, లేదంటే ఇప్పుడే వచ్చే హౌస్లో ఉందా, లేదంటే మండే వస్తుందా అనేసి మనకి ఇంకా కన్ఫర్మ్ లేదు. శ్రీజ అయితే రీఎంట్రీ ఇవ్వబోతుంది, ఇచ్చిందనే అంటున్నారు అప్డేట్స్ అయితే. మరి ఇక హౌస్లో అయితే కనిపిస్తుందా ఈరోజు లైవ్లో చూడాలి మనం కూడా. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరు రీఎంట్రీలో శ్రీజ అయితే కన్ఫామ్ అయ్యి హౌస్లోకి మళ్ళీ వచ్చేసింది. ఇక భరణి గారు అయితే రాకపోవచ్చు. ఇక భరణి గారు ఇంకా బిగ్ బాస్ సీజన్ 9కి రీఎంట్రీ లేదు అని అయితే వస్తుంది. ఇక మీ అభిప్రాయం ఏంటి శ్రీజ రీఎంట్రీ మీద? ఇక శ్రీజ రీఎంట్రీ అని అన్నారు కదా, ఇక చివరికి రీఎంట్రీ ఇచ్చింది శ్రీజ. ఇక కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటుందేమో హౌస్లో, ఎందుకంటే జనాలంతా ఈమెకు సపోర్ట్ చేసిరు కదా. ఇక ఈమె కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ చేస్తుందేమో, ఓవర్ యాక్షన్ అని నాకైతే అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? భరణి గారు రావాలనుకుంటున్నారా, శ్రీజ రావాలనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.